ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 6 బ్లడ్ లైన్ నిన్న గురువారం మే 15న రిలీజ్ అయింది సినిమా ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కలెక్షన్స్ బాగా వచ్చాయి. సినిమాకు 4 కోట్ల నెట్ వచ్చింది మొదటి రోజే. అంటే ఫైనల్ డెస్టినేషన్ ఆరో భాగం ఇది. అంటే మొదటి 5 చాలామంది చాలా దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు మన వాళ్ళు. ఇక ఈ సినిమా అమెరికా, కెనడా, అమెరికాలో మేజర్ మార్కెట్ అక్కడే కాబట్టి అక్కడ వచ్చేసి మొదటి రోజు $40 మిలియన్ వచ్చాయి సినిమాకు. $40 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 350 కోట్లు. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి మరో $40 మిలియన్ అంటే మరో 350 కోట్లు. టోటల్గా మొదటి రోజు ఫైనల్ డెస్టినేషన్ సినిమా పార్ట్ 6 సినిమా $80 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 700 కోట్లు మొదటి రోజు గ్రాస్ వచ్చింది. ఇక సినిమా బడ్జెట్ ఏమో $40 మిలియన్ అంటే 350 కోట్లు. అంటే బడ్జెట్ వచ్చేసి బడ్జెట్ పైన మరో 350 కోట్లు. అంటే ఆల్మోస్ట్ ఇక హిట్ అయినట్టే లెక్క మొదటి రోజు గ్రాస్తోనే. సో ఇక ఈరోజు శుక్ర శని అది వీకెండ్లో సినిమా రచ్చ లేపుతుంది కలెక్షన్స్ ఈజీగా. మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఈ సంవత్సరము పెద్దగా కలెక్ట్ చేసిన సినిమాలు లేవు బాక్స్ ఆఫీస్లో. హాలీవుడ్ నుంచి హైయెస్ట్ వచ్చింది మైన్ క్రాఫ్ట్ మూవీకి $900 మిలియన్ వచ్చాయి. అది ఒక్క సినిమాకే హిట్ అయింది. మార్వల్ది క్యాప్టెన్ అమెరికా $400 మిలియన్ వచ్చాయి ఆ సినిమాకు టోటల్ రన్లో. ప్లస్ రీసెంట్గా థండర్ బోల్ట్స్ సినిమా కూడా కేవలం $280 మిలియన్ మాత్రమే వచ్చాయి. సో మరి ఈ సినిమా అంటే తక్కువ బడ్జెటే కాబట్టి ఆల్రెడీ హిట్ అయినట్టే లెక్క. బట్ ఇది థండర్ బోల్ట్స్ని క్రాస్ చేస్తుంది, క్యాప్టెన్ అమెరికాని క్రాస్ చేస్తుందా లేదా చూడాలి. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో ఒక $500 మిలియన్ వస్తే ఇక అద్భుతం అని చెప్పాలి. బట్ 250 వచ్చినా చాలు. అది మన ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 6 బ్లడ్ లైన్స్ రిలీజ్ అయిన మొదటి రోజు $80 మిలియన్ అంటే మన కరెన్సీలో 700 కోట్లు. నేను ఈ వీకెండ్లో చూస్తాను. ఓకే, బాయ్.